తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. భూమాకాశంలో సృజించినటువంటి ప్రియ పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభులకు ప్రభువా మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభువైన యెహోవా మీకే మహిమ. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మీకే స్తుతి. షలోము సమాధానకర్త మీకే స్తోత్రం. రాజులకు ప్రభువా మీకే మహిమ. ఆలోచనకర్త ప్రభువా మీకే స్తుతి. యెహోవా మహోన్నతుడా మీకే స్తోత్రం. యెహోవా అయిన పరిశుద్ధ దేవా మీకే మహిమ. యెహోవా పరిశుద్ధపరచు దేవా నీకే స్తుతి. న్యాయం తీర్చు యెహోవా నీకే స్తుతి. మాకు నీతియగు యెహోవా నీకే మహిమే. నిత్యము వెలుగుగా ఉన్నటువంటి యెహోవా మీకే స్తుతి. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును మీకే స్తోత్రం. హెబ్రియల్ దేవుడగు యెహోవా మీకే మహిమ. సహాయము చేయవాడమైనటువంటి యెహోవా నీకే స్తుతి. నన్ను విమర్శించు ప్రభువా మీకే స్తోత్రం. మాకు ముందు నడుచున్నటువంటి మా దేవుడని యెహోవా మీకే మహిమ. ప్రభువు యెహోవా ఆత్మ మీకే స్తుతి. మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. మీకు స్తోత్రం. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనుడై ఉన్నాడు. మీకే మహిమ. యెహోవా దయాళుడు. మీకే స్తుతి. పరిశుద్ధుడ, ప్రేమ గలటి మా తండ్రి, నేను మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేశారు తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో మమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు తండ్రి, మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకనైనా సార్వత్రిక సంఘం ప్రపంచంలో మీ ఎడ్డలమైనటువంటి మేము అందరము కూడా తండ్రి, ఇదిగోనైనా మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల పాపం చేసి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా తండ్రి, మీరు ఇర్మియా 31:34 వ్రాయించిన ప్రకారము నేను వారి దోషము క్షమించి వారి పాపములకు నీ అన్నడను జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నిటిని కూడా తండ్రి మీరు మన్నించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, మీ సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా మా పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో కుటుంబాలతో పాటు తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇక మా కుటుంబంలో అందరం కలిసి ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయుటకు మాకు అందరికీ నేర్పండి నాయన. మేము తండ్రి ఆత్మీయంగా మీ సన్నిధిలో తండ్రి ఎదగడానికి కృప దాయిచ్యమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మాలో కొందరు నాయన భర్త చర్చికి వస్తే భార్య రాదు నాయన, భార్య వస్తే భర్తకు రాదు తండ్రి. ఇక నాయన ఇద్దరు వస్తే తండ్రి పిల్లలు రానైన పరిస్థితి తండ్రి. ఇక నాయన తండ్రి, మా కుటుంబంలో అందరము కూడా తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని మహింపరచుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి, మా కుటుంబాలను అన్నిటిని కూడా తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో కుటుంబాలు అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇక నేను కుటుంబాలు అనేక దుష్టుడు పాడు చేస్తున్నాడు నాయన. అనేక సమస్యలను, అనేక శోధనల నుండి పడవేస్తున్నాడు తండ్రి. దుష్టుడిని తండ్రి మీ సన్నిధిలో వాడిని ఒక్కమారు గద్దించి తండ్రి ఇదిగోని మీ పిల్లలమైన మమ్మల్ని తండ్రి బలపరచండి, దృఢపరచండి తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో మా పిల్లలు ఒలువు మొక్కల వల్ల వర్ధిల్లినట్లు నాయన సహాయం చేయండి తండ్రి. మా కుటుంబాలలో ఐక్యత దయచేయండి తండ్రి. సంఘంలో మా కుటుంబాలు మీ ఎడల తండ్రి భయభక్తులు కలిగి తండ్రి పూర్ణమైన హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మహింపరచుటకు నేను సహాయం చేయమని అర్థిస్తున్నాను తండ్రి. నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డను కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. యవ్వనలో తప్పక తొట్టెలదని వాక్యం సెలవిస్తున్నది తండ్రి. తమ నడతలను తండ్రి వాక్యం ద్వారా తమ నడతలను స్థిరపరచుకోవడానికి కావాల్సిన బుద్ధిని దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఆడబిడ్డలకు తండ్రి మంచి యవ్వన బిడ్డలను జతపరచండి అయినా. మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను తండ్రి జతపరిచి ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక తండ్రి వారిని జతపరిచి మీ వాక్యమందు బలవంతులుగాను, బలవంతుని చేతులు బాణములో వలె ఉండునట్లు తండ్రి ఇకనైనా యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి వారిని జతపరిచి తండ్రి ఇకనైనా మీ వాక్యానుసారంగా వారు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఇగోనైనా కుటుంబాలను తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దేరక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నిష్కపటమైన మనసుతో తండ్రి ప్రార్థన చేయటకు మాకు నేర్పండి నాయన. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. అంధకార సంబంధమైన సమాధుల్లో తండ్రి మా ప్రాణాలు విడిపించి
నడిపించమని తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను ఆయన. తండ్రి మేము చేసినటువంటి తండ్రి మా పట్ల మీరు చేసిన ఉపకారాలు బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మేలుతో మా హృదయం తృప్తిపరుచున్నటువంటి మా దేవ మీకే స్తోత్రం నాయన. లోకాశలోను నేత్రాశలోను శరీర మోజులను పడిపోకుండా తండ్రి మాకు శక్తినివ్వండి నాయన. లోక బంధాలలోను ధన మోసలలోను శరీర సుఖాలలో పడిపోకుండానట్లయినా శక్తినివ్వండి తండ్రి. ఇగోనైనా లోకంలో ఉన్నదంతా నాయన ఇకనైనా నేత్రాస జీవపడమని మేము గుర్తెరిగి తండ్రి మీ చిత్తానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో ఆర్థిస్తున్నాం తండ్రి. ఇకనైనా మరి ముఖ్యంగా తండ్రి మీ లేఖనములు గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచేయండి తండ్రి. ఇకనైనా మేము పావురం వలె వివేకం కలిగి పాముల వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటముగా ఉండనట్లు తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో నాయన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా రాజా మా దేవ మీరున్న లోకానికి మేము వచ్చినట్లు తండ్రి మా ఎడల దయ చూపించమని దేవా మా ప్రార్థనకు చెవియోగ్య ఆలకించి సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి శోధనలోను శ్రమల్లోనూ జయించుటకు శోధనలు శ్రమను జయించుటకు కావలసినట్టు మాకు కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగుండి ప్రార్థన చేయడని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన మా అట్టి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి మేమందరము మా ఆత్మలన్నీ కూడా తండ్రి నైనా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి అయినా మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇక నైనా సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినని తండ్రి. ఇకనైనా అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కలుగు చేయనని తండ్రి కొరింథీ 10:13 మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఇక నేను అట్టి కృపను మాకు అనుగ్రహించాను తండ్రి. శోధనలో ఉన్నటువంటి బిడ్డలని మీరు సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా మీ సన్నిధిలో లేవనెత్తండి తండ్రి. ఇక శోధన సహించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా మీ సన్నిధిలో తండ్రి మేమందరము తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారహితులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఇదిగో నన్ను మేము ఎందరి నిగ్రహాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి. ఇక నేను ప్రార్థన మాకు నేర్పించండి నాయన. ఇదిగో తండ్రి మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. విశ్వాసమందు నిలకడగా చివరి వరకు స్థిరముగా ఉండినట్లు సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. శరీరాశలను నేత్రాశలను జీవపడంబాలను జయించుటకు మాకు నేర్పండి నాయన. ఇంకనైనా మరి ముఖ్యంగా సంఘం నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. ఇకనైనా జ్ఞానము సంఘములో అభివృద్ధి పరచండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు జ్ఞానమందును మనుషుల దయందును వర్ధిల్లినట్లు ఆశ్రయించమని మీ జ్ఞానమంతుడు విద్యాబుద్ధులు ఎందు దయచేసి మీ సన్నిధిలో యవ్వన బిడ్డలకు స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మీరున్న లోకానికి మేమందరము రావడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి తండ్రి. మేము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిందారహితులుగాను బ్రతునట్లు మాకు నేర్పమని తండ్రి మీరు ఎక్కల చాటు మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మేము విశ్వాసమందు స్థిరముగా ఉండి సాతాన క్రియలను లయపరచుటకు మాకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాయన. ఇప్పటికే లోకాశలోను లోక మాయలోను సాతాను ఉరులోను చిక్కున్నటువంటి బిడ్డలు ఎందరూ ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వారిని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి ఇక మా దేశం యొక్క తండ్రి మా దేశం యొక్క ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో సామాన్య ప్రజల్ని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునైనా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇకనైనా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మేము పడిపోకుండా అయినా ఇకనైనా గర్వము కోపము అసూయ వ్యభిచారము భోజనత్వము సోమర్తనము ధనాశ అటువంటి ఏ విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలను మేము పడిపోకుండానట్లయినా నిజమే తండ్రి. ఇకనైనా దానియేలు గ్రంథంలో మీరు సెలవిచ్చారు కదా నాయన తండ్రి. ఇకనైనా ఇక గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయనని మీరు కీర్తన గ్రంథంలో సెలవిచ్చారు తండ్రి. సామెతల గ్రంథంలో 16-18 నాశనమునకు ముందు గర్వము నడుచునని మీరు సెలవిచ్చారు నాయన. ఇగో తండ్రి నాయన నెబుకద్నెజర్ దానియేలు గ్రంథంలో తండ్రి 4:29-30 తండ్రి నెబుకద్నెజర్ తండ్రి తన హృదయమందు గర్వించడం వలన గడ్డి తినిపించారు తండ్రి. ఇక నాయన మాలో ఎవ్వరము కూడా తండ్రి గర్వము లేకుండా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధిలో నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు సహాయం చేయండి తండ్రి. మేము కోపం పడకుండా నరుని కోపం దేవుడి నీతిని నెరవేర్చదని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేము కోపపడు కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు కోపము ఉండకూడదని తండ్రి మీరు ఎఫ్సీఎల్ పత్రిక 4:26 సెలవిచ్చిన ప్రకారము తండ్రి మేమందరం కోపడకుండా తండ్రి మీ సన్నిధిలో నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మాకు సిద్ధపరచమని తండ్రి ఎటువంటి అసూయ కలహము మాలో ఉండకుండా తండ్రి మీ చిత్తానుసారంగా మేమందరం బ్రతున్నట్లు తండ్రి మీ కృపా కాపుదల మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి సమస్త
ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నాయన ఈ ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఇదిగోనైనా మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని సెలవిచ్చిన మీ వాక్యాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి నాయన ఈ ప్రార్థన సమర్పించి నాయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.